అయ్యో ఒరే ఒరే వెధవా కొంచెం చూసుకుని పోయిరా. ఈ దిక్కుమాల గొలుసు వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా. నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్ళే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? నోర్మయ్, నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. ఏయ్, ఆగు. పగ నాది, ప్రతీకారం నాదా? రెండు నావే. ఏయ్, కమాన్ కమాన్. అయ్య బాబాయ్, ఇలా అతుకుపోయిందంటే ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడు, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఓహో, జై, ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. అయ్యో నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి 2 నెలలు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయనా. బాధపడితే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతకు అతనికి ఇంతొచ్చంటారా? నువ్వు నోరు మూయ్. గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్ర పెళ్ళం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటాన్ దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా? నీ సంగతి తెలుస్తానురా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మ, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను. తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్న కన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పెనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏమండి, మనం పోదాం. మమ్మీ, డాడీ డాడీ, బావ వచ్చి అన్నయ్యని తీసుకెళ్లిపోయాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. అన్నయ్యకి సీమంతం చేస్తాట. శ్రీమంతమా? అవును డాడీ, మేమిద్దరం కూడా వస్తామంటే ఆడవాళ్ళకి చేస్తున్నప్పుడు మగవాళ్ళని రానివ్వరు కదా, అలాగే మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు అని మా ఇద్దరిని తీసుకెళ్లలేదు. మరి అది 2 కాదు కదే. అందుకే పెద్దాపురం నుంచి స్పెషలిస్టులను తీసుకొచ్చారంట. పెద్దాపురం నుంచి స్పెషలిస్టులా?